కాశీకుడు కనగరగడగుడు ఓవరి చెక్కుబట్టి ఆరంభం తగ్గని గంగరామజీ అవతార పడవారి గంగవడి మీద గడగడగుడు ఓం చెక్కుబట్టినాడు శంకరుడు వర్గాలు శంకరుడు గంగదేవి ఏమన్నది ఆడు పాలివాడ పగవాడేవాడు సత్పి పాలివాడి ఎవడు తల్లి గంగ మీకేనాడు ఎలా వచ్చేనాడు గంగను వెళ్తూ ఉంటే ఈ గంగదేవి ఏనాడు ఉరికి వచ్చింది. ఉరికి వచ్చే వరకల్లా ఏనాడు నాదా నాదా అయ్యలాంగ మా యొక్క పర్వతమ్మ పూజ కట్టలేదు లింగ పూజ కట్టలేదా ఓ తండ్రి జంగమయ్య అట్లా కాకపోతే ఏనాడు ఆపదేం వచ్చి సంపదేం వచ్చింది అని చెప్పి ఏనాడు గంగదేవి వలుకుతూ ఉంటే గంగదేవి గంగాదేవి ఈ యొక్క పర్వతమ్మ గంగాదేవి గంగానాంగ పూజ కట్టింది ఓ గంగాదేవి లింగాన లింగ పూజ కట్టింది ఓ గంగాదేవి అట్లగాక ఓ బామారావు మీ అక్క కూరరాలు కోరిక కోరింది ఓ బామారావు కూరరాని కోరిక కోరింది ఓ గంగాదేవి కూరరాని కోరిక ఏం కోరిక అంటే అత్తనూరు మంది ఓ గంగాదేవి అడవిల్ల బలము గారింది ఓయవారావు సవనూరు మంది ఓ విడ్డారావు మగ కొడుకుల బలము గారింది ఓ గంగాదేవి నన్ను ఊట నాది ఎక్కువ నాడు కొడుకుల బలం బిడ్డల బలం కోరింది ఎవరి కొత్త బట్టలు నిలపాలి ఓ గంగాదేవి ఎవరి ఇల్లు కాలబెట్టాలి ఓ గంగాదేవి మీ అక్క కోరిన దానికి నేనేమాట కోరినంటే బామా పర్వతమ్మ లేని పత్రి తీసుకొచ్చిన అంగానాంగ పూజ లింగ పూజ కడితే ఖానమూడు గడియలా కడితే నీకు సంతానమూడు కడతా నేనాడు మాట ఇచ్చిన మీ యొక్క భారతం ఏనాడు ఎరవస్తుంది ఓ గంగాదేవి వస్తుంది
భారతమైన చెట్టు మాట మాట్లాడి చెట్టు కాడబెట్టిదే నా నీళ్ళకంట వస్తుంది నీ యొక్క భారత్కే నాడు ఉత్కాలు కిందికి వేయాలి ఉష్క మీదకి వేసేనా ఉష్కతే పళ్ళు ఉండాలి ఏనాడు ఇన్నుంటే ఇద్దరు కొడుకుల బలం ఇన్నుంటే ఇద్దరు బిడ్డల బలం నన్ను 140 కొడుకుల బిడ్డ సగం తీసుకుంటా పుట్టలేరా బామా ఇవాళ నీ అక్క నిన్ను చేసుకున్నప్పుడు ఒక మాట అన్నా ఏమన్నది నీకు తెలియదా నాకు యాది లేదు యాదు లేదా తిన్నది యాదుందా ఇంటి యాది లేదు అన్న యాదుందా యాది లేదు ఇది పోయింది యాదుందా ఏది యాది లేదు బామా ఒక మాట గంగాదేవి రామ రావణ అడిగానా ఈ మాట వదిలేందుకు లిల్లీ ఏమని చెప్పిండు లిల్లీ ఏమని చెప్పని గంగలు ఏం చేసింది కూడా కింది చేసి ఉచ్చ మిది చేసిండు ఉచ్చ మిది చేసి ఉండగానే ఈ సెక్కడు ఏం చేసిండు ఆ కళ్ళ రెక్కల బంగారు పెద్ద మీద పొన్నమారు వృక్షం మీద కూర్చుంటాడు ఏమనుకుంటా కూర్చున్నాడు ఒక వేలీడికి వస్తుంది ఆడిదాని గాడి జలమ ఒకవేళ చెల్లానంబా 40 నీళ్ళు ఇస్తుందేమో నీళ్ళు కళ్ళ కవర కళ్ళు చెప్పి ప్రధాని అవతర పెట్టుకొని అంతరాయ శంకరుడు పట్టుకొని పూలు పుట్టి చేత పట్టుకొని అది ఆడి వాళ్ళ కంగదేవి ఏనాడు పర్వతమ్మ ఏడ వస్తుంది ఉష్కాలు కిందికేసి ఉష్క మీదకేసే నాడు ఉండే ఉష్క మీదకేసే నాడు ఉండే వరకల్లా ఆనాడు భారతమ్మ కన్నవారు చూసింది చెల్లె చెల్లె నిన్ను చేసుకున్నాడు చెల్లె నేను అన్నరాని మాటలు అన్న చెల్లెలా నేను అన్నరాని మాటలు అన్నా చెల్లె గంగా మాటలు మనసులో పెట్టుకొని ఇలా ఉత్కాలు దొరకనిస్తలేవా గంగా చెప్పి నాడు పడ్డా నాడు గంగ
గంగదేవి ఏం చేసింది ఈ ఉత్తరాల కింద చేసేనాడు ఉష్క మీద చేసేవారు కదా ఈ పార్వతి కథ చూసి గంగా నిన్ను చేస్తున్నారు అనేక మాటలు ఇస్తా ఆ మాటలు మనసులో పెట్టుకుని ఇలా నాకు నీళ్ళెత్తలే బిడ్డ ఈ గంగ కాకపోతే ఏనాడు పెద్ద గంగ ఉంది పెద్ద గంగ కోత అని చెప్పి ఏనాడు గంగదేవి మరి ఏ పెద్దగంగ అంటే సత్యవీర గంగ గంగ లోపల నీళ్ళు 12-24 ఏళ్ళు సత్యవీర గంగ అక్కడ పోతే మనం నీళ్ళు దొరుకుతాయని చెప్పి ఇది ఏం చెప్పి లోకాశంకరుడు అటువంటి వారి సత్యవీర గంగ పెట్టినాడు ఎలా వచ్చింది లోకాల శివుడు ఏనాడు ఎలా వచ్చిందో శరవతి ఏనాడు సత్యవీర గంగను ఏమడుగుతుండు ఏనాడు భగవంతు ఇలా సత్యవీర గంగ ఎలా ఇచ్చిన నేను యాడికే సదా అయ్యో రావు రావు నాడి రామ
గంగనాథకి నీకు ఎలా నంది ఉండే ప్రోగ్రాం ఉండే మరి మనం కాలు నడిపోయింది కూడా ఎరవచ్చి గంగనాథుడి గంగా కనిపిస్తున్నావు యాపదేమో సంపదేమయ్యా గంగా గంగా ఒక్క మాట చెప్తున్నా గంగదేవి నీ అక్క పార్వతం ఏనాడు సత్యవీరగా నీ అక్క పార్వతం ఏం అడిగిందంటే ఇన్ను ఇద్దరు ఆడవిళ్ళ ఫలం ఇన్ను ఇద్దరు మగ ఫలం ఏనాడు సంతాన ఫలం అడిగింది సంతాన ఫలం అడిగిన దానికి నేను కోరరాని కోరిక ఏమంట కోరినంటే ఏనాడు పూలు ముట్టదు పాలు ఎంగిలి కానీ గౌతము లేని భక్తులు తీసుకొచ్చిన అంగనింగాల పూజ కడితే సంతాన ఫలం ఇస్తాను చెప్పిన గంగదేవి మీ యొక్క పర్వతమైన రాయబూడ పట్టుకొని పూల పుట్టి పట్టుకొని నీ బేడికి ఏరో వస్తుంది కచ్చవరకల్లా బామ ఉత్కాల కింద కావాలి ఊట మీద కావాలి ఉత్కాల కిందకైతే ఊట మీదకైతే బామ నీ అక్క కోరుకున్న కోరిక బామ